గ్రామీణ అభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను డిమాండ్ చేశారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంత ఉద్యోగులకు ప్రత్యేక జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 19 సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకొని కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు విధులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘ నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు అండి, కాకినాడ జిల్లా అండి. మా పెద్దాపురంలో వడ్లపూడి గ్రామం. మా ఫీల్డ్ అసిస్టెంట్లందరికీ 20 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం. ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు, అలాగే మాకు ఎటువంటి శాలరీ పెంపు లేదు. దాని మీద ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఒక ఐక్యతగా ఇచ్చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చామండి. నా పేరు గుబ్బల సత్యవేణి అండి. మాది రామకృష్ణాపురం, కిర్లంపూడి మండలం అండి. మేము 19 సంవత్సరాలుగా ఈ ఎన్ఆర్జీఎస్లో పనిచేస్తున్నామండి ఫీల్డ్ అసిస్టెంట్లుగా. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. మా డిమాండ్స్ ఏంటంటే, మాకు మెయిన్ ఎఫ్టీ ఇచ్చారండి. మన లోకేష్ గారు ఉన్నప్పుడే మాకు 2019లో ఎఫ్టీ ఇచ్చారు. కానీ ఆ ఎఫ్టీ ఇచ్చినా కానీ మాకు కనీస వేతనం అనేది ఏమీ వర్తించట్లేదు. ఆ ఎఫ్టీలో ఉన్నటువంటి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మాకు ఎలాగే వర్తించట్లేదండి. మాకు అవన్నీ వర్తించేలా చేయాలని, మాకు కనీస వేతనం ఇవ్వాలని, మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, పంచాయతీ ఉద్యోగిగా గుర్తించాలని, మా సేవలను ఆల్రెడీ 2019లోనే లోకేష్ గారు గుర్తించారండి. ఇప్పుడు కూడా మా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారని, మేము మా డిప్యూటీ సీఎం గారు కూడా మమ్మల్ని గుర్తిస్తారని, మా కష్టాన్ని గుర్తిస్తారని మేము నమ్ముతున్నామండి. మేము యాక్చువల్గా ఈరోజు పెండౌన్ కార్యక్రమం అనేది చేయాలనుకున్నామండి. కానీ ప్రజలకి, మన కూలీలందరికీ పని పోకూడదని ఈరోజు పని కంప్లీట్ చేసి ఎన్ఎంఎంఎస్ డిఎంఎస్ కొట్టి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము.